నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. రఘురామకృష్ణంరాజు అని ఒక అచ్చోసిన ఆంబోతులాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇచ్చిన డబ్బులకో, ఉన్న అధికారానికో, లేకపోతే అదర్వైజ్ ఇష్యూస్తోనో మీరు ఈరోజు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి చూశారు. ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి రిప్లికేషన్స్ ఏముంటాయో మీరు అతి త్వరలో సుప్రీంకోర్టులో చూసుకుంటారు. మీరు సుప్రీంకోర్టులో మీరందరూ దోషులుగా నిలబడాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీ అందరికీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఓడగొట్టిస్తాం. మీరు ఇల్లు అలకగానే పండగ అనుకుంటే ఎట్లా, పర్మిషన్స్ ఇవ్వగానే చేతులు దులిపేసుకున్నాం అనుకుంటే ఎట్లా? 22వ తారీఖు ఇన్స్పెక్షన్ 5 గంటలకి, 22వ తారీఖున సాయంత్రం 5 గంటలకి కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయమని అధికారం ఆర్డర్లు ఇస్తుందా? 23వ తారీఖున పొద్దున 10 గంటలకి ఇన్స్పెక్షన్ చేసేసేసి రిపోర్ట్ సబ్మిట్ చేసేసేటప్పటికి ఇన్స్పెక్షన్ చేసేసి 23వ తారీఖున ఇన్స్పెక్షన్ చేసేసేసి రిపోర్ట్ ఇచ్చేసి లోకల్ వాళ్ళని ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీ చేయకుండా రిపోర్ట్ ఇచ్చేసేసి ఇది రామాలయం అని చెప్పేసి టెంపుల్ చేస్తారా? 23వ తారీఖున సాయంత్రం 5 గంటలకి ప్రొసీడింగ్స్ ఇస్తే 24వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ప్లాన్ పర్మిషన్ ఇచ్చేస్తాడా? ఈ దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు పెడితే బిల్డింగ్ ప్లాన్ రేపు ఉదయం 10 గంటలకు బిల్డింగ్ ప్లాన్ వచ్చినటువంటి కేసు ఒక్క కేసు చూపించండి. ఇది బిల్డింగ్ ప్లాన్, ఇది బిల్డింగ్ ప్లాన్. బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడానికి ఎన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి? 30 డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. అసలు ప్రభుత్వ స్థలానికి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చే అధికారం నీకెవడిచ్చాడు? ప్రభుత్వ స్థలానికి బిల్డింగ్ ప్లాన్ ఇవ్వచ్చా? ప్రభుత్వ స్థలాన్ని ఈ కమిటీ, ఆలయ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? శ్రీరామ ఆలయ కమిటీ ఏర్పడింది నిన్నగాక మనం రిజిస్టర్ చేయించారు. సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత ఆ సాక్షి పేపర్లో చూసుకొని మీరు రిజిస్టర్ చేయించారు. 22వ తారీఖు సాయంత్రం ఇన్స్పెక్షన్, 23వ తారీఖు ఎన్ఓసి, 24వ తారీఖున బిల్డింగ్ పర్మిషన్, 25వ తారీఖు సాయంత్రం కంప్లీట్ డెమాలిషన్. అంటే అధికారులు ఎంత ఫాస్ట్గా రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు రాష్ట్ర ప్రజలు. నిజంగా మీ దగ్గర కనుక నిజాయితీ ఉంటే మధ్యరాత్రులు చేయరే. నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే ఇదిగో ఈ విధంగా గంటల వ్యవధిలో పర్మిషన్స్ వస్తాయా? గంటల వ్యవధిలో కూలగొట్టేస్తారా? సుప్రీంకోర్టు జడ్జిమెంటు, హైకోర్టు జడ్జిమెంటు తీసి పక్కన పడేస్తారా? అధికారులు ఒకసారి ఆలోచించుకోండి. రఘురామకృష్ణంరాజు రేపొద్దున మొన్నటిదాకా నర్సాపురం ఎంపీగా ఉన్నాడు. ఆ నర్సాపురం ఎంపీ తంతే మళ్ళీ ఉండిలో వచ్చి పడ్డాడు. అది కూడా 173వ సీటు. వస్తుందో రాదో ఊగిసలాడాడు. మీరు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, రాకపోతే హార్పిక్ తాగుతారన్నాడు. ఎందుకు వచ్చిన గోల ఈ దరిద్ర మోహానికి? ఎందుకులో పొద్దున రోజు రచ్చబండ పెడతాడు 10 గంటలకల్లా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఈ పెంట మీద వేస్తారు రాయి? ఎందుకని కూటమి ప్రభుత్వం ఏదో లాస్ట్ మినిట్లో ఆ సీట్ ఇచ్చింది. ఆ మినిస్టర్ పదవి ఇస్తే సర్వనాశనం చేస్తాడని తెలిసి ఏదో కామ్గా కూర్చుంటాడులే, మూలం కూర్చుంటాడని ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఆ స్పీకర్ పదవి నచ్చల. ఆ స్పీకర్ పదవి నచ్చక కూర్చున్న పడవని తవ్వుతా ఉన్నాడు. ఏదో రోజు నీళ్లు పైకి వస్తే పడవ మునిగిపోద్ది, దరిద్రం వదిలిపోద్దని ఈయనతో పాటు ఆ కూటమి ప్రభుత్వాన్ని కూడా ముంచడానికి కూర్చున్నాడు. ఈయన మునిగింది కాక రేపు కలెక్టర్ని ముంచేస్తాడు, ఆర్డీఓని ముంచేస్తాడు, కమిషనర్ని ముంచేస్తాడు, తహసీల్దార్ని ముంచేస్తాడు. మీ నలుగురు మునగపోతే నన్ను అడగండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సార్ మీరు ఆ రోజు 2026వ సంవత్సరము మే 1వ తారీఖున మేడే రోజున మీరు ఒక ఛాలెంజ్ చేశారు కదా, మీరు చూస్తారు ఎలా ఉద్యోగాల్లో ఉంటున్నాను కానీ ఇదిగో 3 ఏళ్ళైంది 4 ఏళ్ళు అయింది, 2029 తర్వాత కూడా మీ ఉద్యోగాల్లో ఉన్నాను చెప్పండి మీరు రేపొద్దున. సో పాస్టర్ల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించడం, ఎవరెవరు గుళ్ళకి వెళ్తున్నారా, చర్చిలకు వెళ్తున్నాడని సీసీ కెమెరాలు పెట్టడం, చర్చికి వెళ్ళినోడు బైబిల్ పట్టుకున్నవాడు దశమ భాగాలు ఇస్తున్నారు లేదని భూతద్దాలు ఎత్తి చూడటం మీ స్థాయికి తగింది కాదు. మానేయండి రఘురామకృష్ణరాజు గారు, మీ స్థాయికి తగింది కాదు. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకి ఇంకా కొన్ని లక్షల మంది ప్రజలు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లలు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని బాధపడుతున్నారు. కంపెనీలు లేక, ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ లేక, చేసేదానికి పని లేక, ఎండలతో అల్లాడిపోయి ఒక పూట తిని ఒక పూట తినక, వచ్చే జీతంతో ఉద్యోగాలు చేసుకోలేక, వచ్చే జీతంతో ఇళ్ళు గడవక, పిల్లల్ని చదివించుకోలేక, అప్పులు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
రాష్ట్రంలో కొన్ని వేల సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో కూరుకుపోయింది. రాష్ట్రంలో ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు రమారమి అప్పు చేశారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో రాష్ట్రం బాగుపడాలి. ఎక్కడా కూడా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. మీకు అవి ఏం పట్టవు. మీ దగ్గర బాగా డబ్బులు బ్యాంకు నుంచి దోచుకున్న డబ్బులు మూటలు ఉన్నాయి. అటన్నిటిని వడ్డీలకి తిప్పుకుంటున్నట్టున్నారు. గట్టిగా నున్నగా బాగా డబ్బులన్నీ బాగా పోగేసుకున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టు కమ్యూనిటీల మీద, కులాల మీద, మతాల మీద ఎందుకు మనకి ఎందుకు వచ్చిన గోల? Please subscribe dot news.